ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం, మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి దయచేసి మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం, 26వ వచనం, 29వ వచనం. మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 25, 26 and 29. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడి ఉన్నటువంటి ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. తనకు తానే విరోధముగా, ఇక్కడ సాతానుని గురించి, సాతాను తనకు తాను కానీ విరోధంగా ఉంటే అది ఏమాత్రం కూడా చేయాలనుకున్న పనులు చేయలేదు అన్నట్లుగా యేసుప్రభు వారు స్పష్టంగా చెబుతున్నారు. ఎవరైనా కానీ మనం కూడా మన కుటుంబానికి మనం విరోధంగా ఉంటే, మన జీవితానికి మనం విరోధంగా ఉంటే, కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఎవరో మనకు చేసే నష్టం కంటే కూడా మనకు మనమే ఎక్కువ నష్టం చేసుకుంటాం. చెడు వ్యసనాల ద్వారా, చెడ్డ